22A ల్యాండ్స్ వివాదంలో తెలంగాణలో నేతల మధ్య సవాళ్ల పర్వం మొదలైంది. ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరులో అంబేద్కర్ సెంటర్ దగ్గరకు చేరుకున్నారు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కోసం ఎదురు చూస్తున్నారు రేగా కాంతారావు. ఖమ్మం జిల్లాలో ఉన్న తన భూములతో పాటు హైదరాబాద్ లోని ఇంటిని కూడా ప్రభుత్వం నిషేధిత భూముల జాబితాలో చేర్చిందని ఆరోపిస్తున్నారు రేగా కాంతారావు. దీంతో తన ఆస్తులను పినపాక ప్రజలకు పంచడానికి సిద్ధంగా ఉన్నానని రేగా కాంతారావు ప్రకటించారు. అలానే కాంగ్రెస్ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కూడా అందుకు సిద్ధమా అని సవాల్ చేశారు. ఇవాళ మణుగూరు అంబేద్కర్ సెంటర్ లో కూర్చుందాం రా అంటూ ఎమ్మెల్యే పాయంను ఛాలెంజ్ చేశారు రేగా. అలాగే 6 గ్యారెంటీల అమలుపై కూడా చర్చించే దమ్ముందా అని ప్రశ్నించారు. ఇక్కడ ఉన్నటువంటి భూములే కాదు, హైదరాబాద్లో ఉన్నటువంటి నా ఇంటిని కూడా 22A కింద నిషేధిత జాబితాలో చేర్చడం జరిగింది. ఇంతకంటే దుర్మార్గం ఉంటుంది ఏదన్నా? ఒక ట్రైబల్ లీడర్ని, అది 186 సెంట్ల భూమి, గజాల భూమి, సెంట్ కాదు సారీ 186 గజాల భూమి, దాన్ని కూడా నిషేధిత జాబితాలో పెట్టింది. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? అందుకే నేను అంటా ఉన్నా, నాకున్న దాన్ని పేదలకు పంచిపెట్టడానికి, పినపాక నియోజకవర్గ పేదలకు పంచిపెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నా. మరి మీ ఎమ్మెల్యే సిద్ధంగా ఉన్నాడు అని చెప్పి అడుగుతా ఉన్నాను. మీకు శాతం అయితే అంబేద్కర్ సెంటర్కి రండి, 10 గంటలకు వచ్చి ఆడ కూర్చుంటే నేను వచ్చి అంబేద్కర్ బొమ్మ కాడ కూర్చుంటాను. మీకు శాతం అయితే రా. అందుకని నేను అంటా ఉన్నా, రేగా కాంతారావుని రాజకీయంగా ఎదుర్కోలేక అక్రమ కేసులు బనాయిస్తే భయపడేవాడు కాదు. నిన్న సవాల్ విసిరంటే ఇవాళ మణుగూరులోని అంబేద్కర్ సెంటర్ దగ్గరకు రేగా కాంతారావు చేరుకోవడంతో ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ వ్యవహారంపై పాయం వెంకటేశ్వర్లు ఇంతవరకు స్పందించకపోవడం ఆసక్తి రేపుతోంది.